హైదరాబాద్ మధురా నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మరణించాడు. పవన్ కుమార్ అన్న వ్యక్తి ఇక్కడనే నివసిస్తున్నాడు. అతను మరణించిన తీరు చూస్తుంటే కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మర్మాంగాలు ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా తెగి పడిపోవడం, అతని పెంపుడు కుక్క నోటికి మాత్రము రక్తం అంటుకొనైతే ఉంది. ప్రస్తుతము విజువల్స్‌లో చూస్తుంటే కూడా అతని కుక్క ఇక్కడనే హస్కీ ఇదే కుక్కని పెంచుకుంటూ ఉన్నాడు. పవన్ కుమార్ గతంలో పెళ్లయింది, విడాకులయింది. ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాడని తెలుస్తుంది. తెల్లారుజామున వరకు అతను అనుమానాస్పదంగా పడుకొని ఉన్నాడు. ఒకవైపు వచ్చి చూసేసరికి వాళ్ళ స్నేహితుడు తీవ్రమైన గాయాలతో రక్తం మడుగులో అతను పడుకొని ఉన్నాడు. ఒకవైపు పెంపుడు కుక్క అటాక్ చేయడం వల్లనే అతను మరణించాడా? లేకపోతే ఇంకా వేరే ఏదైనా కోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒకవైపు పవన్ కుమార్ ఫ్రెండ్ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే మనం ఈ ఇంటి వద్దనైతే ఉన్నాం. ఈ అపార్ట్మెంట్స్ అంతా కూడా బ్యాచిలర్స్ నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క రూమ్‌లో అంటే ఒక్కొక్క ఫ్లాట్‌లో సుమారుగా 4 నుంచి 5 వరకు బ్యాచిలర్స్ ఉంటారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, మరికొంతమంది వర్కర్స్ ఇవన్నీ కూడా అనేక మంది అనేక సెక్టార్స్‌లో పనిచేస్తూ ఉంటారని కూడా తెలుస్తుంది. ఇక్కడ పవన్ కుమార్ అనే వ్యక్తి ఒక గోల్డ్ షాప్‌లో క్యాషియర్‌గా తెలుస్తుంది. ఇతని దగ్గర లగ్జరీస్ బైక్, లగ్జరీస్ కార్స్, డబ్బు అంతా కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. పవన్ కుమార్ మరి అతని ఫ్రెండ్ సందీప్ ఇక్కడ నివసిస్తూ ఉంటారని కూడా క్లియర్‌గా తెలుస్తుంది. ఈ క్రమంలో పవన్ కుమార్‌కి గత కొన్ని నెలల నుంచి ఆరోగ్యం బాలేదు. అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాస్పిటల్ కూడా ఇటీవలనే వెళ్ళేసి వచ్చాడు. ఈ క్రమంలో సందీప్ కుమార్ చెప్పే బట్టి మనం చూస్తుంటే కూడా ఇక్కడ అతను పడుకొని ఉన్నాడు. ఒంట్లో బాలేదు అని చెప్పడం వల్ల నేను బయటికి వెళ్ళేసి వచ్చాను. ఈ క్రమంలో నేను ఇంటికొచ్చి చూసేసరికి అతని ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా కింద పడిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మూతికి మాత్రం కుక్క ఏదైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామో అతని పెంపుడు కుక్క మూతికి మాత్రం రక్తం అంటుకొని ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చాలా క్లియర్‌గా కూడా దాని మూతికంతా అంటుకొని ఉంది అంటూ కూడా అక్కడ కింద స్థానికంగా ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కుక్క దాడికి చనిపోయి ఉంటాడా? లేదంటే ఇంకా అనుమానాలు అనేక అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. కొందరు మాత్రము గడి బయట నుంచి వేస్తుంది అని కొందరు చెప్తున్నారు. కొందరు మాత్రం సందీప్ చెప్పే ప్రకారం లోపల నుంచే గడి వేసుకున్నాం, మేము పగలగొట్టాము అంటూ కూడా సందీప్ చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా కూడా క్లూస్ టీమ్ ఆధారాలంతా సేకరించుకొని గాంధీకి బాడీని షిఫ్ట్ చేసింది. ప్రధానంగా పవన్ కుమార్ అనే వ్యక్తి కూడా ఒక గోల్డ్ షాప్‌లో క్యాషియర్‌గా పనిచేస్తూ ఉంటాడు. లగ్జరీస్ కార్స్, లగ్జరీస్ బైక్ అంతా లావిష్ లైఫే ఉంటుంది. ప్రధానంగా అందరితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సన్నిహితంగా ఉంటారు. అతనికి శత్రువులు కూడా ఎవరు లేరంటూ కూడా బిల్డింగ్ వాసులు బ్యాచిలర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.